వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పెట్రోల్ డీజిల్ ధరలు 4 ఏళ్ల తర్వాత లీటర్కి 3 రూపాయలు పెరిగాయి. మధ్యలో చాలాసార్లు తగ్గించారు కూడా. పెరిగినప్పుడు నేరుగా కేంద్రాన్ని తిట్టుకునే జనం, తగ్గినప్పుడు తెలుగు రాష్ట్రాలు పైసా వ్యాట్ తగ్గించలేదని, కట్టని అమరావతి రాజధానికి 2016 నుంచి ఆంధ్ర ప్రభుత్వం లీటర్కి 4 రూపాయల సెస్ వసూలు చేస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 30+ వ్యాట్ వసూలు చేస్తున్నారని మాట్లాడుకోరు. మీడియా చెప్పదు, కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు తెలుగు రాష్ట్రాలు 12 ఏళ్లలో వ్యాట్ని రివైజ్ చేసే ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు పెరిగిన 3 రూపాయల మీద కూడా రూపాయికి 30 పైసలు రాష్ట్రం వ్యాట్ వేస్తోంది. ఆ డబ్బులు నేరుగా రాష్ట్రానికి పోతాయి. దేశంలో అన్ని చోట్ల 3.1 రూపాయి పెరిగితే తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్లో 3 రూపాయల 69, ఆంధ్రాలో 3 రూపాయల 90 పైసలు పెరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు యావరేజ్ ప్రైస్ లీటర్ 100కు తీస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 111, 113 ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? ఆ మిగిలిన 11, 13 రూపాయలు తెలుగు ప్రజలు ఎందుకు ఎక్కువ కట్టాలి అని తెలుగు ప్రజలు ఒక్కసారన్నా అడిగే కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా చేయరు. ఉత్తరప్రదేశ్లో 26.80% లేదా 18.74 ఏది ఎక్కువైతే అది. గుజరాత్ వంటి రాష్ట్రాలు కేంద్రం పిలుపు మేరకు గతంలోనే వ్యాట్ రేట్లను తగ్గించాయి. అందువల్ల అక్కడ లీటర్ ధర 95 రూపాయల నుంచి 100 లోపే ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 110 నుంచి 113 రూపాయలు దాటింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31% వ్యాట్, 4 అదనపు వ్యాట్, ఒక 2 సెస్ వసూలు చేస్తూ దేశంలోనే అత్యధికంగా ఇంధన పన్నులు వసూలు చేసే రాష్ట్రంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యాట్ శాతాన్ని తగ్గించలేదు. పెట్రోల్పై 35.20% వ్యాట్, డీజిల్ పై 27% వ్యాట్ వసూలు చేస్తున్నారు. బేస్ ధర పెరిగిన ప్రతిసారి 35.20% లెక్కింపు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరుతుంది తప్ప సామాన్యుడికి ఉపశమనం లభించడం లేదు. ఇది ఏ మీడియా కూడా చెప్పదు. నిజంగా ప్రజల మీద భారం అనుకుంటే రాష్ట్రం ఒక 2 రూపాయల వ్యాట్ తగ్గించుకోవచ్చుగా. అబ్బెబే, కావాలంటే నేను కూడా ఇంకొక 2% వ్యాట్ పెంచమంటే పెంచుతా, మోదీను నా మీడియా ద్వారా తిట్టిస్తా, అసలే రాష్ట్రాలు 2 క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని మాట్లాడతారు. ఇప్పటికైనా ప్రజలు నిజాలు తెలుసుకోండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ ముందుకు నడుస్తుంది అంటే అది మీ వల్ల మాత్రమే, మీరు చేస్తున్న సహాయం వల్ల మాత్రమే. ఎప్పుడు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నా. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.